ఓ, అవన్నీ బొమ్మలే. అవన్నీ మీ చిన్నోడికేనా? అన్ని చిన్నోడికే. ఇది కార్, ఇది రైడర్. పెద్ద రైడరే. వాళ్ళు వేసిపోతాడు. హైదరాబాద్ వెళ్ళిపోద్దా? హార్స్. ఓకే. ఇంకా నెక్స్ట్ అది అది వెళ్ళిపోద్ది. ఆపే మళ్ళీ చిన్న డ్రెస్ తెచ్చాను. ఓపెన్ చేయి. వాడికి సరిపోద్ది, పెద్దదైపోద్దేమో. సరిపోద్ది. మా డాడీ ఏలు ఊపుతున్నారు వాడిని. పడుకున్నాడా డాడీ? ఓపెన్ చేయి, కరెక్ట్గా ఓపెన్ చేయి. ఇది వేసేద్దాం లేదంటే పెద్దోడు బర్త్డేకి బాగుదా? పండగకి వేస్తే బాగుంటుందేమో. షర్ట్ బాగుంది కలర్. కానీ నువ్వు వీడియో కాల్ చేసినప్పుడు ఆడపిల్లల బట్టలు బాగున్నాయి, ఫ్రాక్స్ బాగుంది. కండువా. ఓకే. ఎంత అది? 200. 150 అడగాల్సిందే. ఇంకా మ్యాక్సిమం అన్ని ఎలిఫెంట్ సెట్ అయ్యాయి. కోతుబొమ్మ ఉండేది ఇంతకుముందు డ్రమ్స్ది. అది మాన్యువల్ డ్రమ్. అది ఇప్పుడు అవన్నీ ఉపయోగపడతాయి. కొన్నావా? లైట్ వస్తుందా? లైట్కి వారంటీ ఏమైనా ఇచ్చాడాడు? లైట్కి వారంటీ ఏమి ఇవ్వలేదా? తిరుపతి వెళ్ళి వారంటీ తీసుకోరా? బైనాక్యులర్ కనబడుతున్నానా? నాకేంటి ఎక్కువ బ్యాగ్లో ఉంచే గెలగచ్చుకాయ. ఎవరు ఏం కొనలేదని చెప్పేయచ్చు కదా. ఎవరిది? చిన్నోడిదా? చిన్న బాబుదా? సేమ్ ఇలాంటిదంటే ఇంతకన్నా పెద్దది మా నాన్నమ్మ కొన్నది నాకు చిన్నప్పుడు. తను నువ్వు చిన్నపిల్లడు కాదు, నేను చిన్నపిల్లని కాబట్టి నాకు కొన్నది మా నాన్నమ్మ. కామెడీ ఏంటంటే నేను మెచ్యూర్ అయ్యే టైంకి కొన్నది బొమ్మ. ఈ షోకేస్లో ఉండేది మొన్నటి వరకు. ఇది డిటాచ్ అవుతుందేమో అనుకున్నా. మా నాన్న కొన్నది అయితే నోట్లో తీస్తే ఏడ్చేది ఫుల్గా. అది ఇంకా కొంచెం స్టోర్స్లో ఉంటుంది చూడు, ఆ టైప్ బొమ్మ. అది నాపీ ఉంది దానికి. ఓపెన్ చేయ ఒకసారి పైకి. క్రాల్ చేస్తుంది అంతేనా? దానిపైన మళ్ళీ లోగో ఒకటి బేబీ అని. డ్రమ్స్ అన్నదినే డ్రమ్స్ కొడుతుంది. పైన బెలూన్ ఉంటా. బాల్ పెడితే ఇక్కడ ఏముండదు మధ్యలో, ఆ ఎయిర్ కి బాల్ అలా తిరుగుతూ ఉంటుంది. ఓకే. బాల్ డిటాచబుల్. బాగుంది. ఎలిఫెంట్ మ్యూజిక్. బ్యాటరీదా? ఓకే. మ్యాక్సిమం బ్యాటరీ కాకుండా ఉంటే బెటర్. ఇవే ఉన్నాయి కదా, ఇవి రెండు బ్యాటరీస్ మ్యూజిక్ వస్తాయి కదా. ఇంకేం లేవా? నిజంగా మాకేం తేలేదు నువ్వు. నాకు నువ్వు ఎలాగైనా వస్తావు. ఇప్పుడు నువ్వు వద్దంటే అయిపోతావు ఏంటి? ఓకే సరే. ఇప్పుడు తినొచ్చాను లడ్డు. ఏదో చెప్పాలని చెప్పకూడదు. యాక్చువల్గా ఇప్పుడు ఏవి అవి యూజ్ చేయడు.
మహా ఇంకొక 3 months 4 months పోవాలి. గిలగచ్చిగా ఒక్కటే, అది కూడా ఇప్పుడు తెలియదు. ఇది ఒకటే, అంతే. ఇది నీకే, నువ్వు ఆడుకో. అలాగే నీకు నిద్ర పట్టలేదు అనుకో, మేము దగ్గర అదే అదే వాడికి జోకట్టు, మేము నీకు జోకడదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఛానల్ని ఇంట్రొడక్షన్ స్టార్టింగ్లో ఇవ్వలేదు కదా, అందువల్ల ఇప్పుడు చెప్తున్నా. ప్రవీణ్ వచ్చేసి తిరుపతి వెళ్ళారు. సో అక్కడి నుంచి బొమ్మలన్నీ తీసుకొచ్చారనమాట. అవి షేర్ చేశాను స్టార్టింగ్లో. అండ్ ఇక్కడ మమ్మీ ఏం చేస్తుందంటే జంతుకులు వేస్తుంది. సంక్రాంతి పండుగ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు జంతుకులు ఏంటి అనుకుంటారు కదా. సో స్పెషల్ ఏంటంటే మిట్టుగాడు వస్తున్నాడు హాస్టల్ నుంచి. మొన్నే కదా వెళ్ళాడు, బట్ వాడికి బర్త్డే ఉందన్నమాట. February 3rd వాడి బర్త్డే, మొన్న అయింది వాడి బర్త్డే. సో వాడి బర్త్డేకి అని చెప్పి ఆ ముందు రోజు తీసుకొచ్చి బర్త్డే అయిపోయిన తర్వాత రోజు డ్రాప్ చేసేద్దామని మేము అలా అనుకున్నాము. ఇంతకుముందు అంటే బర్త్డే అది ఇప్పుడు హాస్టల్కి వెళ్ళినాక ఫస్ట్ బర్త్డే అనమాట వాడిది. అంటే లైక్ ఇప్పుడు 11 వస్తుంది వాడికి, 10 కంప్లీట్ అయ్యి. సో బర్త్డేకి కూడా తీసుకురాకపోతే వాడు ఇంకా ఫీల్ అవుతాడు కదా. అండ్ ఆల్సో మాతో సెలబ్రేట్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఈ సంవత్సరం మేమిద్దరం ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇంకా బర్త్డే తీసుకొచ్చి డ్రాప్ చేయడానికని అనుకున్నాము. సో వాడు ఏంటంటే జంతుకులు పట్టుకెళ్తానన్నాడు, అందువల్ల జంతుకులు వేస్తుంది మమ్మీ వాడి కోసం. మొన్న అంటే అసలు ఏం పట్టుకెళ్ళలేదు వాడు. సంక్రాంతికి వచ్చినప్పుడు ఏదో చెగోడీలు మిక్సర్ అలా ఏవో పట్టుకెళ్ళాడు. బట్ ఇప్పుడు ఏంటంటే వాడు వెళ్ళిన తర్వాత మళ్ళీ యాన్యువల్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత 2.5 months తర్వాత వస్తాడు కాబట్టి వాడికి ఏమైనా ఇలాగ ప్రిపేర్ చేసిస్తే బెటర్ అని. మొన్న అయితే కొబ్బరిండలు ఇవన్నీ చేసి ఇచ్చింది మమ్మీ. ఈసారి అయితే సున్నుండలు అండ్ ఆల్సో జంతికలు అనమాట. సో ఇలాగ వాడు ఒక్కడి గురించే, ఇంకా పెద్దగా ఏం ప్రిపేర్ చేయలేదు. వాడు ఒక్కడి గురించి అని చెప్పి ఈ పిండది కలిపి జంతుకులు వేస్తుంది అనమాట. ఇది వాడి బర్త్డే ముందు రోజు. అండ్ ఇంకొకటి ఏంటంటే మిట్టు బర్త్డేకి ఈసారి స్పెషల్ ఏంటంటే చిన్నోడు కూడా ఉన్నాడు కాబట్టి చిన్నోడి చేత ఒక గిఫ్ట్. అండ్ ఆల్సో వాడికి ఇప్పుడు 10 కంప్లీట్ అయ్యి 11 years వస్తున్నాయి. చాలామంది అడుగుతున్నారు మీకు ఇద్దరు పిల్లలకి ఎంత డిఫరెన్స్ అని చెప్పి. చిన్నోడికి మా పెద్దోడికి 10 years డిఫరెన్స్. చాలాసార్లు చెప్పాను నేను, బట్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. అండ్ కాంప్లికేషన్స్ ఉన్నాయా ప్రెగ్నెన్సీలో అని అడుగుతున్నారు. నేను అది వీడియో వీలైతే నాకు కుదిరితే వీడియో చేస్తాను, కాంప్లికేషన్స్ ఏంటి అనేది. సో అది అలా పక్కన పెడితే ఇక్కడ నేను పెద్దగా హెల్ప్ చేయలేదు. ఒక్కొక్క 2-3 జంతుకులు ఇలా హెల్ప్ చేశాను. తర్వాత చిన్నోడు ఏడ్చాడు, చిన్నోడి దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. అండ్ మీకు తెలిసిందే కదా మమ్మీ ఇంకా మ్యాక్సిమం పొయ్యి మీదే వంటది చేస్తుంది. మెయిన్ కార్తీక మాసాలు చలికాలం స్టార్ట్ అయినప్పటి నుంచి పొయ్యి మీదే చేస్తుంది అనమాట. అండ్ పెద్దవి గరిటలు ఇవన్నీ పెడుతుంది నార్మల్గా, బట్ ఇవి చాలా తక్కువే. మిట్టుగడికి ఒకరి గురించి అని చెప్పాను కదా, అందువల్ల చిన్నదంతా ఇలా చేసేస్తున్నాం అనమాట. ఈసారి సంక్రాంతికి అయితే మేము సున్నుండలు చేసుకున్నాము. సున్నుండలు అండ్ ఆల్సో జంతికలు ఆల్రెడీ మాకు వచ్చి మా మామయ్య వాళ్ళు చేసుకుంటే మాకు పంపించారనమాట. సో ఆ జంతికలు అవి ఉన్నాయి. సో నేను కూడా తినకూడదు. అండ్ ఆల్సో మమ్మీ డాడీ కూడా పెద్దగా తినరు స్వీట్ ఇవన్నీ కూడా, అందువల్ల ఈసారి పెద్దగా చేసుకోలేదు. దాని తర్వాత మెయిన్ నేను తిన్న కాబట్టి చేసుకోలేదు. నేను పురటాలని కాబట్టి, అంటే లైక్ డెలివరీ అయింది కాబట్టి నేను 5 months వరకు తినకూడదు కాబట్టి. అండ్ ఆ తర్వాత మిట్టుగడ్ బర్త్డేకి ఈసారి స్పెషల్ ఏంటంటే వాడికి 10 years కంప్లీట్ అయ్యాయి కాబట్టి 10 gifts ప్లాన్ చేశాను నేను. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అనుకున్నాను వాడికి నెక్స్ట్ ఇయర్ నేనేమనుకున్నానంటే అనకాపల్లిలో ఉంటాం కాబట్టి అందరినీ పిలిచి టిఫిన్స్ అవి పెట్టుకుందాం, లైక్ నైట్ కేక్ కట్ చేసుకొని టిఫిన్స్ అవి పెట్టుకుందాం, ప్లాన్ చేద్దాం అని అనుకున్నాము. బట్ మిట్టుగడ్ అలా వద్దన్నాడు అనమాట. అలా వద్దు అని చెప్పేసి అన్నాడు. అందుకని వాడికి 10 gifts ప్లాన్ చేశా. 10 gifts ఏంటనేది కూడా నేను మీకు చెప్తాను. నేను ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే గిఫ్ట్స్ ఏంటనేవి ప్లాన్ చేసుకోవాలి, ఆర్డర్ చేసుకోవాలి, అండ్ అవన్నీ గిఫ్ట్ ప్యాక్ చేసుకోవాలి. వాడికి తెలియకుండా వాడు వచ్చే ముందు అన్నీ దాచిపెట్టేసుకోవాలి, కస్టమైజేషన్ ఏమైనా ఉంటే చేయించుకోవాలి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి 1 month ముందు నుంచే ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఫోన్లో అలా గెలుపుతూనే ఉండేదాన్ని. ఒక దగ్గర నోట్ చేసుకున్నాను వాడికి యూస్ఫుల్ అయినవి. ఆ 10 gifts కూడా వాడికి యూజ్ అవ్వాలి. ఏవి పడితే అవి ఇచ్చేయకుండా వాడు సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలి, వాడికి ప్రత్యేకంగా ఉన్నట్టు ఉండాలి. సో ఇవన్నీ అనమాట. మెయిన్ చిన్నోడు వచ్చాడు కదా, వాడిని నెగ్లెక్ట్ చేసామనేది అస్సలు ఉండకూడదు. అండ్ ఈసారి కొంచెం స్పెషల్గా చేయాలని కాన్సెప్ట్తో నేను అనుకున్నాను. ప్రతి సంవత్సరం వాడికి కేక్ కటింగ్ ఇవన్నీ పార్టీస్ ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. బట్ ఈసారి స్పెషల్గా చేయాలనిపించింది. ఏదో చిన్నోడు వచ్చాడు వాడిని నెగ్లెక్ట్ చేశారు అనే ఫీలింగ్ ఉండకూడదు కదా. మెయిన్ పిల్లల్లో ఆ ఫీలింగ్ అస్సలు ఉండకూడదు. సో వాడికి ఇంకా స్పెషల్ అనిపించాలన్నమాట.
అనమాట ఈ సంవత్సరం అందుకని. అండ్ ఇక్కడ ఎవరంటే తిను మా అక్క అనమాట. అక్క అంటే ఎలా అంటే మా మమ్మీకి 5 అన్నయ్యలని చెప్పాను కదా! 5 అన్నయ్యలకు ఒక అక్క అనమాట. మొత్తం ఇద్దరు ఆడపిల్లలు, 5 మగపిల్లలు మా అమ్మమ్మకి. సో, అందులో మా పెద్దమ్మ ఉంది గదా! మా పెద్దమ్మ వాళ్ళ పెద్ద కూతురనమాట తిను. సో, మా పెద్దమ్మ వాళ్ళ పెద్ద కూతురు నాకు అక్కే కదా అవుతది. సో, అండ్ తిను నాకు కొంచెం స్పెషల్ అనమాట. కళ అనమాట తిన పేరు. కళక్క నేను చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్‌కి వీళ్ళ ఇంటికెళ్ళేదాన్ని. వీళ్ళ ఇల్లు శ్రీహరిపురంలో ఉంటది. సో, సింధియా సైడ్ ఉంటది చూసారా? గాజువాక దాటాక సింధియా సైడ్స్ శ్రీహరిపురము. వాళ్ళ ఇంటికి సమ్మర్‌కెళ్ళేదాన్ని. చాలా చూసేది. కొన్ని డేస్ ఒక 1 వీక్, 4 డేస్, 5 డేస్ అలా ఉండి మళ్ళీ వచ్చేసేదాన్ని ఇంటికి. నేను సమ్మర్ హాలిడేస్‌లో చిన్నప్పుడు ఎవరొక్కరి ఇంటికెళ్ళేదాన్ని. మా అక్క పెద్దగా ఎళ్ళేది గాదు గానీ, నేను అందరి ఇంట్లకి వెళ్ళి అలా స్పెండ్ చేసి వచ్చేదాన్ననమాట. నాకలా ఇంట్లో ఉండబుద్దేసేది గాదు. సో, కళక్క చాలా చూసేది. వాళ్ళ పిల్లలతో సమానంగా అండ్ ఆల్సో అందరి పిల్లలు ఆడుకునేవాళ్ళం. మంచిగా కుక్ చేసి పెట్టేది. చూసేదనమాట. సో, తిను నాకు కొంచెం స్పెషల్ అనమాట. సో, తను బాబుని చూడ్డానికొచ్చింది. సో, తనతో మాట్లాడుతూ నేను గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నా. అండ్ పెద్దోడి గిఫ్ట్స్ ఏంటంటే వాడికి ఎగ్జాంపుల్ అంటే మిట్టుగాడికి వాడి టేస్ట్‌కి తగ్గట్టు నేను కొన్నాను. మీ పిల్లలకి మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ టేస్ట్‌కి తగ్గట్టు ఇచ్చుకుంటే బెటర్. వాళ్ళకి యూజ్ అవుతాయి కదా! డబ్బులు కూడా వేస్ట్ కావు. అండ్ ఇంకోటేంటంటే కాస్ట్లీ కొనేయకూడదు మనం ఇప్పుడు పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు ఎంతవరకు యూజ్ చేస్తారో తెలీదు. వాళ్ళకేంటంటే ఒకటి మనం కాస్ట్లీది కొనేసిన తర్వాత ఇంకొకటి నచ్చుతది. ఎన్నని మనం కాస్ట్లీవి కొంటాం. అలా కాకుండా మంచి ప్రైస్‌లో మంచి ప్రొడక్ట్ కొన్నామంటే వాళ్ళకి యూజ్‌ఫుల్ అయ్యేది బెటర్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రవీణ్ కూడా చెప్పాను కదా! ఒక్కొక్కటి ఇవి ఒకరోజు వీడియో కాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అలా వచ్చినప్పుడు వీడియో. ఫర్ ఎగ్జాంపుల్ షూస్ కొన్నాను వాడికి. వాడికి షూస్ అంటే చాలా ఇష్టం. సో, మంచి షూస్ ఆర్డర్ చేద్దామని ఈ షూస్ ఆర్డర్ చేశాను. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇలా డిఫరెంట్ అవన్నీ కూడా నేను ఆర్డర్ చేశాననమాట. లైక్ పెన్ ఒకటి గిఫ్ట్ ఇచ్చాను. చెస్ బోర్డ్ ఒకటి అండ్ వాడికి చిన్నోడిది ఒక ఫోటో ఫ్రేమ్ ఒకటి చేయించాను. వాడికి పెయింటింగ్స్ అంటే ఇష్టం కదా! లైక్ పెయింట్స్ వాడు వేస్తూ ఉంటాడు కదా! సో, పెయింట్స్ ఒకటి ఇలా నేను పెయింట్ కిట్ ఒకటి ఇలా నేను ఒక్కొక్కటి ఆర్డర్ చేశాను. సో, అండ్ వాడి టీ షర్ట్ ఒకటి ఆర్డర్ చేశాను. వాడి ఫోటో అది వచ్చేలా కస్టమైజేషన్. సో, నాకైతే ఐడియా బాగా నచ్చిందనమాట ఈసారి. ఈసారి ఏంటంటే ప్రతి సంవత్సరం కమ్యూనిటీలో వాళ్ళ ఫ్రెండ్స్‌ని అందరిని పిలిచి బర్త్‌డే పార్టీ చేస్తాం. మీకు గుర్తుండే ఉంటుంది. ప్రతి సంవత్సరం నేను యాడ్ చేస్తాను కదా! మీకు షేర్ చేస్తాను వ్లాగ్. బట్ ఈసారి అది ఏం లేదు. అండ్ ఇక్కడ అందరిని పిలిచి కేక్ కట్ చేసి టిఫిన్స్ పెట్టి అన్నీ చేసుకుందామన్నా సరే వాడికి ఎందుకో అది వద్దన్నాడనమాట. అందువల్ల పోన్లే సరదాగా ఎక్కడికైనా వెళ్దాము గిఫ్ట్స్ అవి పట్టుకొని అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. సో, వాడి బర్త్‌డేకి ఎక్కడికెళ్ళాము ఏంటనేది కూడా నేను మీకు షేర్ చేస్తా. ఓకేనా? అండ్ ఇక్కడ పక్కన అన్ని గిఫ్ట్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వచ్చినవి. నేను ఈ గిఫ్ట్ ర్యాప్స్ కూడా డీమార్ట్‌లో తీసుకున్నాను. గిఫ్ట్ ర్యాప్స్ అన్నీ కూడా మనకి డీమార్ట్‌లో బుక్ సెక్షన్ ఉంటది కదా! బుక్ సెక్షన్‌లో గిఫ్ట్ ర్యాప్స్ అన్నీ తీసుకున్నాను అనమాట. ఈ పేపర్స్ అన్నీ కూడా. ప్రస్తుతానికైతే నేను ఈ వీడియో చేసేటప్పటికి 4 గిఫ్ట్స్ అయ్యాయి. ఇంకా 6 గిఫ్ట్స్ అనమాట. కస్టమైజేషన్‌వి అన్నిటితో పాటు కలిపి ఇంకా 10 గిఫ్ట్స్ రావాలి. ఆ తర్వాత ఫోటో ఫ్రేమ్స్ అయితే ప్రవీణ్‌కి నేను ఫోటోస్ అవి ఫార్వర్డ్ చేశాను. ఫోటోస్ అనేవి ఒక 2 ఫోటో ఫ్రేమ్స్ చేయించారు. యాక్చువల్‌గా ఒక ఫోటో ఫ్రేమే అనుకున్నాము. బట్ తర్వాత ఎందుకో ప్రవీణ్‌కి ఇంకొక ఫ్రేమ్ నచ్చింది. సో, ఈ 2 ఫ్రేమ్స్ కింద చేయించారనమాట. దాని తర్వాత నేను రీసెంట్‌గా లవ్ ల్యాబ్ అనే బ్రాండ్ నుంచి బ్రెస్ట్ పంప్ ఒకటి ఆర్డర్ చేశాను. ఇది మాన్యువల్ పంప్ అనమాట. నేను అసలు కల్లో కూడా అనుకోలేదు. నేను ఇలాంటి ప్రొడక్ట్ ఒకటి ఆర్డర్ చేస్తానని, యూజ్ చేస్తానని అండ్ ఎందుకో అనుకోలేదు. ఇది నేను చిన్న రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా. సో, కొన్నాను కాబట్టి 1 ఇయర్ వారంటీతో వస్తుంది. లవ్ ల్యాబ్ అనే బ్రాండ్ మంచి బ్రాండ్. ఇప్పుడు కిడ్స్ బ్రాండ్స్‌లో అది కొంచెం టాప్‌లో ఉంటుంది లవ్ ల్యాబ్ అనే బ్రాండ్. అఫోర్డబుల్‌లో ఉండదు. అలాగని కాస్ట్లీ కూడా ఉండదు. బీపీఏ ఫ్రీ ఉంటుందనమాట. ఇది ప్లాస్టిక్ మెటీరియల్ వచ్చేసి సేఫ్ ఉంటుంది పిల్లలకి. అండ్ చాలా వరకు సేఫెస్ట్ బ్రాండ్ అనమాట. లవ్ ల్యాబ్ అండ్ ఆల్సో ఈ మారిసన్స్ అనే బ్రాండ్ అండ్ బేబీ అనే బ్రాండ్ ఇలాంటివి. అండ్ ఇందులో అయితే నాకు ఒక పౌచ్ వచ్చింది. ఒక మాన్యువల్‌ది ఇన్‌స్ట్రక్షన్స్‌ది అండ్ ఆల్సో ఎలా యూజ్ చేయాలి ఏంటనేది అండ్ ఒక ఇలా బాటిల్ వస్తుంది ఫీడింగ్ బాటిల్ అండ్ ఇంకోటి పంప్ వస్తుందనమాట.
మెయిన్ ఇది ప్రైస్ వచ్చేసి నాకు 500 అప్రాక్సిమేట్‌గా 500 పడింది. నేను ఇది ఆర్డర్ చేయడానికి రీజన్ ఏంటంటే నాకు మిల్క్ ఓవర్‌ఫ్లో ఉందనమాట బ్రెస్ట్‌కి. సో, అందువల్ల నేను ఎంత చిన్నోడికి ఎంత ఎక్స్‌ప్రెస్ చేసినా సరే మళ్ళీ నాకు ఇదవుతుంది. అండ్ ఇంకోటేంటంటే నన్ను వీడియోస్ ఏమైనా చేసుకోవడానికి గానీ, లేకపోతే ఎప్పుడైనా బయటికెళ్ళేటప్పుడు బాగా ప్రాబ్లమ్ అవుతుందనమాట. నేనిప్పుడు ఇందులో మనకి బ్రెస్ట్ పంప్స్‌లో చాలా రకాలుంటాయి. లైక్ ఎలక్ట్రికల్ ఉంటుంది. అండ్ ఆల్సో ఈ పంప్స్, ఈ మాన్యువల్ పంప్. ఎలక్ట్రికల్‌దొచ్చేసి మనకి 5000 అలా పడుతుంది. నేనెందుకు అది ఇన్వెస్ట్‌మెంట్ చేయడం నాకు కొత్త అనమాట. నాకసలు ఇప్పుడంటే ఇవన్నీ వచ్చాయి కానీ పెద్దోడిది అయినప్పుడు అంత లేదు నాలెడ్జ్. సో, అందువల్ల నేను ఈసారి ఎందుకో ట్రై చేద్దామని చెప్పి మాన్యువల్‌దే చూసుకున్నాను. యూజ్ అవుతుంది. కనీసం ఒక్కసారైనా పడుతున్నాననమాట చిన్నోడికి. దాంతో అలవాటు చేయాలి బాటిల్ అని చెప్పి. తర్వాత అలవాటు చేయలేం మనం. అందుకని ఫుల్ డీటెయిల్స్ అయితే నేను కొన్ని డేస్ యూజ్ చేసిన తర్వాత నేను మీకు షేర్ చేస్తాను. ప్రస్తుతానికైతే బాగానే యూజ్ అవుతుంది. బట్ మనం చేత్తో పంప్ చేసేటప్పటికి కొంచెం ప్రాబ్లమ్ అవుతుందనమాట. మాన్యువల్‌కి మనం చేత్తో చేసిన దానికి డిఫరెన్స్ అనేది ఉంటది కాబట్టి అది కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే గైరమ్మ సంబరానికి వెళ్ళినప్పుడు చిన్నది అలా వీడియో షూట్ చేశా. నేను మా ఊర్లో గైరమ్మ సంబరం అనేది చాలా పెద్ద పండగ. చాలా భారీగా చేస్తారు. అనకాపల్లి గైరమ్మ సంబరం అంటే అసలు చుట్టుపక్కల తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, యూట్యూబ్‌లో కానీ కొట్టినా సరే వస్తాయి. చాలా పెద్దగా చేస్తారనమాట. అసలు ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి ప్రిపరేషన్స్ అనేవి చేస్తూ ఉంటారు. లైటింగ్ ఎంత బావుంటదంటే లైటింగ్, ఫుడ్డు, షాపింగు, ఇంక జనాలు ఇంక మామూలుగా ఉండదు. రచ్చగా ఉంటదనమాట. మెయిన్ సంవత్సరం అంతా ఏదైనా పెద్ద పండగ అనకాపల్లి మొత్తం సందడిగా ఉందంటే మాత్రం ఇదే అనమాట. మెయిన్ గవర్పాలెం అయితే ఇంకా సందడిగా ఉంటది. ఒక ప్రౌడ్‌గా చెప్పుకుంటాము మేము ఈ పండగ గురించి. సో, నేనైతే పెద్దగా సంబరానికి వెళ్ళను గానీ నేను ఇంక అలా డిప్రెసివ్‌గా అయిపోతున్నాను. పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నాను అప్పుడప్పుడు. అందువల్ల సరే ఒకసారి వెళ్దాం రా అని చెప్పి ప్రవీణ్ బలవంతంగా తీసుకెళ్లారు. అప్పటికి చిన్నోడు ఏడుస్తాడేమో గబగబా వెళ్ళి ఇంకా ఏదో చిన్నదిలా రౌండ్ ఏసి వచ్చేసాము. ఈ పండగ మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తిరగాలంటే ఒక 3 గంటలు పట్టేస్తది. సో, అదంతా తిరగలేదు. అండ్ ఇక్కడ ఎందుకో కాఫీ కప్పులు అంత ఇదిగా ఉండవు గానీ, సరే ఒక సెట్ తీసుకుందాము అని చెప్పి ఒక సెట్ తీసుకున్నాను. ఇది మనకి 150 రూపీస్, 200, 100 రూపీస్‌కి అలా అమ్ముతారనమాట. పెద్దగా షాపింగ్ ఏం చేయడానికి ఉండదు. చాలామంది చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళు వస్తారు కదా! వాళ్ళు షాపింగ్ అది చేసుకుంటారు. బట్ మాకేంటంటే ఆల్రెడీ అన్నీ చూసినవే కాబట్టి మాకు పెద్దగా కొత్తగా అనిపించదు. అండ్ లైటింగ్ కూడా చాలా బా పెట్టారు. అండ్ ఇంకొక అట్రాక్షన్ ఏంటంటే ఈ సంవత్సరం ఫ్లవర్ డెకరేషన్ అని చెప్పి ఎన్టీఆర్ మార్కెట్‌లోని పెట్టారనమాట. పుష్పక దర్శనమో సంథింగ్ ఏదో పెట్టారు. నేను చూపిస్తాను చూడండి. యాక్చువల్‌గా దానికి వెళ్ళాలి. కాకపోతే దానికి వాకబుల్ ఎళ్ళాలనమాట. అండ్ ఇది చూసారా స్టేజ్ ఎంత పెద్దగుందో. ఇలాంటి స్టేజ్‌లో ఆల్మోస్ట్ ఇదిగో ప్రదర్శన అన్నాను కదా! ఇదే అనమాట. మీకు ఇది వైజాగ్‌లో కూడా పెట్టారు. అనకాపల్లిలో కూడా పెట్టారు. అండ్ ఆ స్టేజ్‌లు అయితే 40+ స్టేజ్‌లనమాట. 10 నుంచి స్టార్ట్ అవుతాయి. బాబోయ్! ఇంకెంత దారుణంగా ఉంటాయంటే డాన్సులన్నీను. ఫుల్ సందడిగా ఉంటదనమాట. అస్సలు ఖాళీ ఉండవు రోడ్లు అప్పటికింకా. ఇప్పుడంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు మేము. జస్ట్ ఇలా ఎళ్లి అలా వచ్చేసాం అంతే బండి మీద. సో, ఇదనమాట ఈరోజు వీడియో. మీరు ఇన్‌కేస్ అనకాపల్లి గరం సంబరం ఎప్పుడైనా చూసారా? వచ్చారా? అనేది చెప్పండి. మీరు ఎప్పుడైనా చుట్టుపక్కల ఉంటే విజిట్ చేయండి. ఇన్‌కేస్ తెలియకపోతే చెప్తారా? తెలిసే ఉంటది కంపల్సరీగా. గౌరమ్మ సంబరం అంటారనమాట. గౌరమ్మకి పార్వతీదేవికి ఇలా సారథి పట్టుకెళ్ళి అప్పుడు స్టార్ట్ చేస్తారు. సో, ఇది వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హావ్ ఎ గ్రేట్ డే.